ఇక అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేరకు ఘటనా స్థలానికి అంబులెన్స్ పోలీసులు చేరుకొని గాయపడిన వారిని సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇక చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. డివైడర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం, అతివేగం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఇక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? అంటే అతివేగం అనుకోవచ్చా, ఏదైనా మద్యం సేవించారనుకోవచ్చా? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం వద్ద డివైడర్ ను ఢీకొన్నటువంటి కారు ఏదైతే ఉందో, కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యొక్క గాయాలైనటువంటి వారిని అత్యవసర చికిత్స కోసం ఖమ్మం తరలించడం జరిగింది. ఈ యొక్క డివైడర్ ఆరంభం దశలో, అంటే కిష్టారం దగ్గర ఉన్నటువంటి సెంటర్ డివైడర్, రోడ్ డివైడర్ ఏదైతే ఉందో, ఆ డివైడర్ కి ఏ విధమైనటువంటి సూచిక బోర్డులు లేకపోవడం వల్ల, అదే విధంగా అతివేగంగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఆ యొక్క గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు వచ్చినటువంటి శబ్దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే తెల్లవారుజాము జరిగింది కాబట్టి మేలుకో ఉన్నటువంటి సమయం కావడంతో ఈ యొక్క నివాసాల్లో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా వచ్చి ఆ కారులో ఉన్నటువంటి వారిని రక్షించి 2ని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అలాగే ఈ యొక్క మృతి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిద్ధేశి జాయ్ 18 సంవత్సరాలు, ఇతను ఇంటర్ చదువుతున్నాడు. ఇంకో 12 సంవత్సరాల బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఇంకొకరి మృతి చెందినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత వెబ్సైట్ లో ఇన్నాళ్లుగా పైరసీ సినిమాలు చూసిన వారిలో కొందరు సామాజిక మాధ్యమాలలో సానుభూతి వ్యాఖ్యలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇదే సమయంలో అధిక సంపాదన కోసం రవి అనుసరించిన మార్గాన్ని ఎంచుకునే మరికొందరు ఉన్నారనే ఆందోళనను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన పైరసీ పద్ధతిని అనుసరిస్తూ ఓటీటీ వేదికలు, థియేటర్లలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్లను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్న కొందరిని కూడా పోలీసులు గుర్తించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. సినిమా ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేయకుండా కేవలం పైరసీ సినిమాలను కొనుగోలు చేసి డొమైన్లలో అప్లోడ్ చేసినట్టు రవి విచారణలో అంగీకరించాడు. ఇక ఆ సినిమాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను జత చేసిన విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు. పైరసీ సినిమాల ద్వారా సొమ్ము చేసుకోవాలని చూస్తున్న కొందరు ఆన్లైన్లో అలాంటి అవకాశాల కోసం వెతుకుతున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ లో భాగంగా సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు ఈ వివరాలను గుర్తించినట్టు సమాచారం. ఇక ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లు తొలగించబడిన తర్వాత వాటి పేర్లలో 1 లేదా 2 అక్షరాలు మార్చి కొత్త డొమైన్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు.
తిరుపతి జిల్లాలో గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పిచ్చాటూరు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 10 కిలోల గంజాయి పట్టుబడింది. పిచ్చాటూరు ప్రాంతంలో గంజాయి సరఫరా చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గంజాయి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి, ఇద్దరు కలిసి మన అనకాపల్లిలో గంజా కొని దాన్ని తీసుకొని పోయి చెన్నై సమీపంలోని కోయంబేడు మార్కెట్ సమీపంలో యూత్ కమ్ముతారని సమాచారం ఉంది. వాళ్ళు మన పిచ్చాటూరు మీదనే పోతారని ఖచ్చితమైన సమాచారంతో నిన్న దినం కాపువేయగా ఇద్దరు వ్యక్తులు మనకు దొరికినారు. వీళ్ళిద్దరు కూడా ఈ శకుంతలకు భర్త లేడు, మనోజుకు తండ్రి లేడు. వీళ్ళు ఆర్థికంగా కుటుంబ సమస్యలు ఉండడం వల్ల ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని ఇద్దరు ఒక జట్టుగా చేరి 2 రోజుల కిందట అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర 10 కేజీలు గంజా 50,000 ఇచ్చుకుని దాన్ని మన ఎస్ఎస్బి పేట, సీతంజలి, తిరువల్లూరు మీద తమిళనాడుకి తరలిస్తారనే సమాచారంతో పట్టుకొని మనం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు విస్తీర్ణంలో ఉన్న మున్సిపాలిటీ ఏరియాలను ఇప్పటి వరకు టీసీయూఆర్ గా పిలుస్తూ వచ్చారు. ఇక అయితే దీనికి గత 2 సంవత్సరాలుగా ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ నేపథ్యంలో టీసీయూఆర్ కు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన అనంతరం టీసీయూఆర్ కు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి ఆర్డినెన్స్ కు గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. నేటి నుంచి ఈ మొత్తం ఏరియాను అధికారికంగా టీసీయూఆర్ గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అదే సమయంలో జీహెచ్ఎంసీ విస్తరణకు అనుగుణంగా ప్రభుత్వం 3 ఆర్డినెన్సులు తీసుకురావాలని నిర్ణయించింది. వీటిలో 2 జీహెచ్ఎంసీకి, 1 మున్సిపల్ శాఖకు సంబంధించినవి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్, అలాగే జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసే ఆర్డినెన్స్, మున్సిపల్ శాఖ నుండి ఈ 27 పట్టణ స్థానిక సంస్థలను తొలగించే మరొక ఆర్డినెన్స్. ఈ 3 ఆర్డినెన్స్లు నేడు గెజెట్ నోటిఫికేషన్ రూపంలో వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.